హలో గైస్! మిడిల్ క్లాస్ జీవితాలకు సంబంధించి ఒక మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఇంతకీ మూవీ పేరేంటి? ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది? అంతేకాకుండా ఈ మూవీ యొక్క స్టోరీ ఏంటి? ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా మీకు మరికొన్ని మూవీ సజెషన్స్ అలాగే ఇంట్రెస్టింగ్ మూవీస్ తెలుసుకోవాలనుకుంటే మన ఎల్ఫై టాక్స్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ పేరు 'నమస్తే నమస్తే'. ఇది ఒక బెంగాలీ మూవీ. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్‌ను ఆసరాగా చేసుకొని ఆ ఫ్యామిలీని ఒక రౌడీ ఇబ్బంది పెడతాడు. ఈ మూవీ మిడిల్ క్లాస్ ప్రేక్షకులను ఆలోచనలో పడేస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ మూవీ యొక్క స్టోరీ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పదండి. సుబ్బారావు మరియు సీమ భార్యాభర్తలుగా ఉంటూ తమ కుటుంబాన్ని పోషించుకుంటారు. భర్త వయస్సుడు కావడంతో భార్య తనకు సపోర్ట్‌గా ఉంటూ వస్తుంది. వీళ్ళు అద్దెంట్లో ఉంటూ వారి కార్యక్రమాలు సాగిస్తూ ఉంటారు. సుబ్బారావుకు కూతురు ఉండడంతో ఇంట్లోనే ట్యూషన్ మాస్టర్‌తో చదువు చెప్పిస్తూ ఉంటాడు. ఒకరోజు వీరుంటున్న వీధిలో కొత్తగా వచ్చిన ఒక రౌడీ వసూళ్లకు పాల్పడుతూ అందరినీ బెదిరిస్తూ ఉంటాడు. వాడు ఎంత చెడ్డవాడో అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది. అయితే సుబ్బారావు మాత్రం అతనితో క్లోజ్‌గా ఉంటూ తనకున్న చిన్న చిన్న సమస్యలను తీర్చుకుంటూ ఉంటాడు. ఆ రౌడీ ఎందుకు హెల్ప్ చేస్తున్నాడో సుబ్బారావు గ్రహించలేకపోతాడు. ఒకరోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో సుబ్బారావు కూతురు ట్యూషన్ మాస్టర్‌తో ఏకాంతంగా గడుపుతూ ఉంటుంది. ఆ విషయం తెలుసుకున్న ఆమె తల్లి కూతురికి వార్నింగ్ ఇస్తుంది. ట్యూషన్ మాస్టర్ మాత్రం సుబ్బారావుతో "మీ కూతురిని ప్రేమిస్తున్నాను" అని చెప్పి వెళ్ళిపోతాడు. సుబ్బారావు ఆ రౌడీ దగ్గరికి వెళ్ళి ఈ సమస్య చెప్తాడు. అయితే ఆ రౌడీ "నీ కూతురిని నా దగ్గర పంపించి నేను మాట్లాడి సెట్ చేస్తా" అని వ్యంగ్యంగా సమాధానం చెప్తాడు. అప్పుడు సుబ్బారావు వాడి దుర్బుద్ధిని పసిగట్టి ఇంటికి వెళ్లి సుబ్బారావు ఆ వీధి రౌడీకి భయపడి కూతురిని తన ఊరికి పంపిస్తాడు. ఆ రౌడీ అదే రోజు మద్యం తాగి సుబ్బారావు ఇంటికి వచ్చి "నీ కూతురు ఎక్కడ" అని బెదిరిస్తాడు. సుబ్బారావుని చంపేస్తాడేమని భార్య ఒక నిర్ణయానికి వస్తుంది. కూతురు బదులు నేను నీతో వస్తానని ఆ రౌడీకి చెప్తుంది. ఆమె తీసుకున్న నిర్ణయానికి భర్త షాక్ అవుతాడు. ఎంతగా రౌడీ నుంచి వీళ్ళు తప్పించుకోగలిగారా? సుబ్బారావు తన తప్పును తెలుసుకున్నాడా అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీని తప్పకుండా చూడాల్సిందే. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.